Hey guys, name me Balu Stories and welcome to day 76 in 365 days, 365 vlogs. సో ఏంటి బ్రో రోడ్డు మీద ఉంది అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఏం లేదు గైస్, ఈరోజు మార్నింగ్ కూకట్పల్లిలో కొంచెం వాక్ ఉంటూ వచ్చినుండే. సో లైక్ ఇప్పుడే కూకట్పల్లి నుంచి ఇంటికి అయితే వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయినా. యాక్చువల్గా ఎన్ని డేస్ మైక్ ఉండే కదా, దాంట్లో చెప్పి డైరెక్ట్ ఇట్లా చెప్పాలని అంటే అసలు వీడియో తీయడానికి ఇంట్రెస్ట్ కూడా వస్తలేదు. అదొక పెద్ద టెన్షన్ అయిపోయింది. ఏదో నాకైతే చెయ్యి కాలు విరిగిపోయినట్టే ఉంది అది లేకపోతే. బట్ కొత్త ఏమన్నా ఉంటే ఆర్డర్ చేసుకోవాలి. సో అట్లా ఇప్పుడు వచ్చేసి మనం JNTU మెట్రో దగ్గరికి అయితే వెళ్తున్నాము. స్పెషల్గా ఇదే వ్లాగ్ ఎందుకు తీస్తున్నా అంటే మెట్రో అసలు ఎక్కి చాలా డేస్ అయితే అయిపోయింది. సో అట్లా మెట్రోది ఒకసారి వ్లాగ్ తీద్దామని చెప్పేసి అనిపిస్తుండే. సో జస్ట్ ఫర్ మై ఎక్స్పీరియన్స్. సో అట్లానే తెలియని వాళ్ళ కోసం కూడా అంతే. సో అట్లా లెట్స్ గో గైస్. సో గైజ్ ఫైనల్ అయితే JNTU మెట్రోకి అయితే రీచ్ అయినా. సో ఇక్కడ నుంచి ఎన్ని స్టాప్స్ ఉన్నాయైతే తెలియదు, బట్ ఒకటే మెట్రో అనమాట. యాక్చువల్లీ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, LB నగర్ నుంచి అసలు మియాపూర్కి బస్సులో వస్తే ఎంత టైం పడుతుందో. మెట్రోస్ వచ్చిన తర్వాత అన్నీ చేంజ్ అయిపోయినాయి. సో అది అండ్ టికెట్ వచ్చేసి ఆన్లైన్లో తీసుకున్నా. ఇప్పుడే మనం అయితే టికెట్ తీసుకొని లోపలికి అయితే వచ్చేసిన. సో అట్లా యాక్చువల్లీ ఆ టికెట్ కూడా అయితే అంత పెద్ద కాస్ట్ అయితే ఉండదు, జస్ట్ 60 రూపీస్ అనమాట. ఇక్కడ నుంచి అక్కడికి బస్సులో ఇప్పుడు మోస్ట్లీ అదే ఛార్జెస్ అయితే ఉన్నాయి. సో బ్యాగ్ కనిపిస్తుంది కదా, సో ఇదే అనమాట. ఆన్లైన్ టికెట్ తీసుకోవడం ద్వారా నేను ఏంటంటే అక్కడ టికెటింగ్ దగ్గర అయితే తీయలేకపోయినా. సో అది అంటే కింద బ్యాగ్ చెక్స్ అవి ఉంటాయి అనమాట. బ్యాగ్ చెక్ చేసుకున్న తర్వాత పైనకి అలౌ చేస్తారు. సో ఇప్పుడే మెట్రో లోపలికి అయితే వచ్చేసిన. యాక్చువల్లీ నాలాంటి ఇంట్రోవర్డ్స్ అసలు బ్లాగ్స్ ఎట్లా తీస్తారా అనిపిస్తుంది ఇంతమంది ముందు. సో ఇట్లా నేను వెళ్ళా బ్లాగ్స్ తీయాలా వద్దా అనుకునే లోపే మన LB నగర్ అయితే వచ్చేసింది. సో LB నగర్కి అయితే నేను రీచ్ అయిపోయినా. ఇంకా అక్కడి నుంచి కిందికి వచ్చేసి నేను కింద ఆటో అయితే తీసుకున్నా. యాక్చువల్లీ అక్కడ నుంచి ఇక్కడికి నాకు జస్ట్ 1 hour 15 minutes అయితే పడింది గైజ్. సో అయితే కొంచెం బెస్టింగ్ అనిపించింది. అండ్ ఇది LB నగర్ చౌరస్తా అనమాట. అండ్ కింద నేను ఆటో తీసుకున్నా. సో మా ఆటో సంగతి చూసింది కదా, నాకు ప్లేస్ లేక ముందర కూర్చున్నా. సో ఈడ కూడా ఇంట్రోవర్డ్ అనమాట, గట్టిగా మాట్లాడలేను. ఆడ కూడా ఏదో బాధ నాకు, అందరు ఏమనుకుంటారు అది అనుకుంటారు అని చెప్పేసి. సో అట్లా అక్కడ బ్లాగ్ అయితే తీసినా. చూసిండు కదా అసలు ఎట్లా కూర్చుండో. ఆడ ప్లేస్ లేకున్నా సరే అన్న ఇరికిచ్చిండు అందులో. సో అట్లా ఉంటుంది అనమాట అన్నతోటి. సో ఇది LB నగర్. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా అయితే హైదరాబాద్కి రీచ్ అయిపోయినా. వివేక్ నగర్ కాలనీ అనమాట ఇది. మొత్తానికి అయితే నాకు 1 hour 15 minutes అయితే పట్టింది ఆడ నుంచి ఇడికి. అదే ఒకవేళ బస్సులో వచ్చి ఉంటే మీకు తెలుసు కదా సీన్ ఎట్లుంటుందో. ఇదైతే వ్లాగ్ ఇది. బేసిక్ ఏంటంటే లైక్ ఈరోజు కొంచెం బయటికి ట్రావెల్ చేసి అది వ్లాగ్ తీద్దాం అనుకున్నా. బట్ నాకు ఇక లైక్ 365 days వ్లాగ్స్ అంటే డైలీ ఒక కంటెంట్, అంటే ఒక ప్రాపర్ కంటెంట్ చూసుకోవాలంటే నేను అనుకున్నవి నాకు అవ్వట్లేదు అనమాట. ఎందుకంటే నాకు సరిగ్గా టీం కూడా లేదు. సో అది బట్ సో ఇదైతే జర్నీస్ ఉన్నాయో చిన్న క్లిప్స్, అంటే లైక్ చిన్న ట్రావెల్స్ అవి ఇవి తీయడానికి అయితే ట్రై చేస్తున్నా. సో అట్లా ఫైనల్గా అయితే ఇంటికి అయితే వచ్చేసిన. ఇప్పుడు వెళ్ళి ఎడిట్ చేసుకొని ఇప్పుడు ఆల్మోస్ట్ 10 అయింది ఈరోజు. ఇక 10:06 అయింది. సో ఇప్పుడు నేను ఎడిట్ చేసి 1/2 hourలో అప్లోడ్ చేయాలి. సో అది సంగతి. చూసిండు కదా, ఇదే అనమాట ఈరోజు బ్లాగ్. నచ్చిన వాళ్ళైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ టుమారోస్ వ్లాగ్. అంటిల్ దెన్ బై బై గైస్.